హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధ్రుయన్ ఈ-లెర్నింగ్. ఈ వీడియోలో మనం ఏఎంవిఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్ట్కి గల కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అని అంటే ఏజ్ లిమిట్, అంటే ఏ ఏజ్ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేయొచ్చు. హియర్ యూ కెన్ నోటీస్ దట్ 21 years ఇస్ ద మినిమం ఏజ్ క్రైటీరియా. అంటే ఒకవేళ మీరు బీటెక్లో ఉన్నారు, బీటెక్ పాస్డ్ అవుట్ అయ్యారు, సో మీరేంటంటే ఈ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబుల్, ఫర్ షూర్ ఎలిజిబుల్. ఎందుకంటే బీటెక్ అవ్వాలి అని అంటే బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ గ్రాడ్యుయేషన్ మీ ఏజ్ ఖచ్చితంగా 21 yearsకి క్రాస్ అయ్యి ఉంటుంది కదా. అందుకని మినిమం ఏజ్ లిమిట్ హియర్ ఇస్ 21 years, విచ్ మీన్స్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్, ఇఫ్ యువర్ ఏజ్ హ్యాస్ క్రాస్డ్ 21 years బై ద టైమ్ ద నోటిఫికేషన్ ఇస్ రిలీజ్డ్, అప్పటి వరకు మీకు 21 years ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సెకండ్, అప్పర్ లిమిట్ ఏంటి అని అంటే 36 years. అంటే మీ ఏజ్ ఒకవేళ 36 years కంటే బియాండ్ ఉంది, 37 ఆర్ 36 years 1 month, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. అంటే బై ద టైం నోటిఫికేషన్ వస్తుంది కదా, నోటిఫికేషన్లో డేట్ స్పెసిఫై చేస్తాడు, ఆ డేట్ వరకు మీ ఏజ్ ఏంటంటే 36 అండ్ బియాండ్ ఉంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కదా సార్ అంటే, ఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే విచ్ మీన్స్ 36 + 5 వేసుకుంటే ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 41 years, అప్ టు 41 years ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెరాజ్ ఎక్స్ సర్వీస్ మెన్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అంటే 3 years ఉంది. వెరాజ్ రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఓకే, వాళ్ళకి మ్యాక్సిమమ్ ఆఫ్ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వెరాజ్ టెంపరీ ఎంప్లాయీస్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంట్ విత్ ఎ మినిమమ్ సర్వీస్ ఆఫ్ 6 months, వాళ్ళకి ఏంటంటే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, అదేంటి అని అంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళకి రిజర్వేషన్ వర్తిస్తుందా వర్తించదా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ హూ అవైల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. వీళ్ళందరినీ ఏంటనంటే ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఇఫ్ యు ఆర్ అవైలింగ్ ఏజ్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ సింపుల్ పాయింట్. ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి, హూ ఈజ్ ఎలిజిబుల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దీని గురించి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడగడం జరిగింది, దీని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం పదండి. ఫస్ట్, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. మీ ఫిజికల్ ఫిట్నెస్ ఉందా లేదా, మీరు ఫిజికల్గా ఫిట్ ఉన్నారా లేదా, ఆర్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ని మీరు సాటిస్ఫై చేస్తున్నారా లేదా అనేది చాలా 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 ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. క్యాండిడేట్స్ మస్ట్ బీ ఆఫ్ సౌండ్ హెల్త్ అండ్ పొసెస్ యాక్టివ్ హ్యాబిట్స్, ఓకే. They must be free from any bodily defect or infirmity that would render them unfit for the demanding duties of AP Transport Service. అంటే ఇవేంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయా అంటే, ఫర్ మెన్ ఇఫ్ యూ నోటీస్ హైట్ అనేది మినిమం 165 centimeters ఉండాలి, ఓకే. మినిమం ఎంత ఉండాలి, 165 centimeters, అండ్ మస్ట్ నాట్ బీ లెస్ దాన్ 86.3 centimeters అరౌండ్ ది చెస్ట్. అంటే చెస్ట్ చుట్టూ మనం మెజర్ చేసినట్లయితే, ఈ సర్కంఫరెన్స్ మనం మెజర్ చేసినట్లయితే 86.3 centimeters ఉండాలి మినిమం, ఓకే. ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ విత్ ఎ మినిమం ఎక్స్పాన్షన్, అంటే మనం గాలి పీల్చుకుంటాం కదా, పీల్చుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ అనేది అంటే నార్మల్ పొజిషన్కి ఎక్స్పాన్షన్కి మనకు అట్లీస్ట్ 5 centimeters డిఫరెన్స్ అయితే ఉండాలి అనేది ఈ పాయింట్ చెప్తుంది, ఓకే. ఫర్ మెన్, ఓకే, ఎస్సీ, ఎస్టీ అండ్ అబ్రోషనల్ ట్రైబ్స్కి ఏంటి అని అంటే మినిమం హైట్ మస్ట్ బి 160 centimeters. వాళ్ళకి అగైన్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏంటి అని అంటే, సో అగైన్ దెర్ ఈస్ సమ్ రిలాక్సేషన్ హియర్ ఇన్ హైట్ విచ్ ఈస్ 160 centimeters, ఓకే. అంటే 160 centimeters కంటే తక్కువ ఉండడానికి ఛాన్స్ లేదు. వెరాజ్ మస్ట్ నాట్ హ్యావ్ లెస్ దాన్ 83.8 centimeters అరౌండ్ ద చెస్ట్, ఓకే. అంటే చెస్ట్ చుట్టూ మనం సర్కంఫరెన్స్ చూసినట్లయితే 83.8 centimeters కంటే తక్కువ ఉండడానికి లేదు. అంటే గాలి పీల్చుకున్నప్పుడు అంటే అంటే ఇన్హలేషన్కి, అంటే నార్మల్ కండిషన్కి అండ్ ఎయిర్ ఇన్హలేషన్ కండిషన్కి ఏంటంటే అట్లీస్ట్ 5 centimeter డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి, ఎయిదర్ ఫర్ ద ఓపెన్ కేటగిరీ ఆర్ ఫర్ ద నార్మల్ పీపుల్ ఆర్ ఫర్ ది ఎస్సీ, ఎస్టీ మెన్.
సెకండ్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే ఫర్ ఉమెన్కి హైట్ ఏం ఇచ్చారు అని అంటే మెన్కి 165 సెంటీమీటర్స్ అయితే ఉమెన్కి 157.5 సెంటీమీటర్ ఈజ్ ద మినిమం హైట్ క్రైటీరియా. అంటే ఒకవేళ మీ హైట్ 157.4 సెంటీమీటర్స్ ఉందనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, విచ్ మీన్స్ ద మినిమం క్రైటీరియా హియర్ ఇస్ 157.5 సెంటీమీటర్. ఓకే, అండ్ must not be less than 82.3 centimeter around the chest on full inspiration with a minimum expansion of 5 centimeters. సిమిలర్గా ముందేమి ఇచ్చారు అని అంటే 86.3 ఇచ్చారు, ఇక్కడ ఏంటంటే 82.3. వెరాజ్ ఫర్ ఉమెన్ SC/ST వాళ్ళకైతే ఏంటంటే మినిమం హైట్ మస్ట్ బి 152.5 సెంటీమీటర్. అంటే అక్కడికి ఇక్కడికి ఒక 5 సెంటీమీటర్స్ వేరియేషన్ మనకి చూడొచ్చు, అంటే అట్లీస్ట్ 2 ఇంచెస్ వేరియేషన్ మనం చూడొచ్చు. ఓకే, వెరాస్ ది అదర్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి చూద్దాం. అంటే ఐసైట్ రిక్వైర్మెంట్ కూడా ఉంది కదా. ఐసైట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అని అంటే రైట్ ఐకి కావచ్చు, లెఫ్ట్ ఐకి కావచ్చు, డిస్టెన్స్ విజన్ ఇస్ 6/6 ఖచ్చితంగా ఉండాలి. ఓకే, నియర్ విజన్ 0.5 ఉండాలి ఆన్ స్నెల్లెన్స్ స్కేల్ ఆర్ చార్ట్. అండ్ ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఎ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్. అంటే మనం ఇలా నిలబడుకున్నప్పుడు మనకేంటంటే మన చుట్టూ ఏదైతే ఏరియా ఉంటుందో, మనకి ఏదైతే కనిపిస్తుందో అది క్లియర్గా కనిపించాలి. అలా అని చెప్పి అంటే ఫ్రంట్ ఎలా అయితే కనిపిస్తుందో సైడ్ కూడా అలానే కనిపించాలి. ఒకవేళ సైడ్స్లో మనకి బ్లర్గా కనిపిస్తుంది, విచ్ మీన్స్ దట్ యూ డజంట్ హ్యావ్ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ అని మీనింగ్ అనమాట. ఒకవేళ మీకు ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్ ఉంటేనే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్ ఇస్ కలర్ బ్లైండ్నెస్ ఉన్నా, అంటే మెల్లకన్ను నెక్స్ట్ అండ్ ఎనీ ఒకవేళ కెటరాక్ట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్ విచ్ ఈస్ స్పెసిఫైయింగ్. అంటే కలర్ బ్లైండ్నెస్ అంటే ఏంటి? ఇఫ్ యూ కాంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కలర్స్, మనకి మెయిన్ ఏంటి RGB కలర్స్ ఉంటాయి కదా, సో వీటిని ఒకవేళ మీరు డిస్టింగ్విష్ చేయలేకపోతున్నారు, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. మెల్లకన్నున్నా ఎలిజిబుల్ కాదు, ఒకవేళ కెటరాక్ట్ లాంటివి ఏదన్నా ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఓకే, క్యాండిడేట్స్ విత్ నాక్నీస్, ఓ మై గాడ్, ఇక్కడ ఏంటంటే ఇంకా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు, అవేంటో చూద్దాం. అంటే మన నాక్నీస్ అంటే దొడ్డికాళ్ళు అంటాం కదా, దొడ్డికాళ్ళు ఉన్నా కానీ మనకి ఎలిజిబుల్ కాదు. అవి ఎలా ఉంటాయి ఏంటని ఒకసారి చూపిస్తాను, చూడండి. సి హియర్ దిస్ ఈజ్ ద నార్మల్ అలైన్మెంట్ ఆఫ్ ఫీట్, ఆర్ సో యూ కెన్ నోటీస్ మన నీస్ ఏంటి అని అంటే ఇలా ఉంటాయన్నమాట నార్మల్ అలైన్మెంట్లో. సో నాక్నీస్ అనేది ఇది. సో దీని ఏంటంటే మనం జనరల్గా దొడ్డికాళ్ళు అనేది తెలుగులో అంటాం అనమాట. ఓకే, అది ఉన్నా నాట్ ఎలిజిబుల్. పీజియన్ చెస్ట్ అంటే ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ద నార్మల్ చెస్ట్ అనమాట, ఇది పీజియన్ చెస్ట్. అంటే ఇక్కడ ఈ రీజన్లో ఏంటంటే ప్రొట్రూషన్ ఉన్నట్టు ఉంటే సో దే ఆర్ ఆల్సో నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఓకే, వీ హ్యావ్ సీన్ ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటంటే ఫుట్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, ఈవెన్ ఫ్లాట్ ఫుట్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. సి దిస్ ఈజ్ ద నార్మల్ న్యూట్రల్ వన్. వెరాస్ ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటి అని అంటే మనకి ఫీట్కి ఏంటంటే కర్వీనెస్ ఉండాలి. మనం జంప్ చేసినప్పుడు కానీ దేనికైనా కానీ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సస్పెన్షన్ టు అవర్ బాడీ. ఒకవేళ మీకు ఆ కర్వ్డ్నెస్ లేదు, ఒకవేళ మీకు ఫ్లాట్గా ఉంది సర్ఫేస్, అంటే మీరు అడుగు పెట్టినప్పుడు ఏంటంటే ఆర్చ్ అనేది లేకుండా మొత్తం ఫీట్ అనేది గ్రౌండ్కి టచ్ అవుతుంటే దాన్ని మనం ఫ్లాట్ ఫీట్ అంటాం. ఓకే, సో విచ్ ఈస్ అంటే ఫ్లాట్ ఫీట్ ఉంటే అగైన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ని ఏంటి అని అంటే డ్యూరింగ్ ద మెడికల్స్ ఖచ్చితంగా చూస్తారు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి ఏమున్నా కానీ వీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఓకే, వెరికోస్ వెయిన్స్ మీరు చూసినట్లయితే చాలామందికి ఏంటంటే రన్నర్స్కి కావచ్చు వీళ్ళందరికీ వెరికోస్ వెయిన్స్ ఉంటాయన్నమాట. అంటే వెయిన్స్ అనేటివి అంటే లెగ్స్ దగ్గర వెయిన్స్ అనేటివి ఒక దగ్గర ఎలాంగేట్ అయిపోయి ఇలా వచ్చేస్తాయి అన్నమాట, దీన్ని వెరికోస్ వెయిన్స్ అంటాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ వెరికోస్ వెయిన్స్ అగైన్ యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. చూసారా ఎన్ని రిక్వైర్మెంట్స్, హ్యామర్ టోస్ ఉన్న, ఫ్రాక్చర్డ్ లిమ్స్ ఉన్న, డికేడ్ టీత్, ఒకవేళ మీ పళ్ళు పుచ్చిపోయి ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. సార్ అప్పుడు మేము ఏం చేయాలి సార్ అని అంటే ఆ టైంకి మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ ఆర్ లేదు అని అంటే బాగా పుచ్చిపోయినాయి టీత్ తీసేసి ఇంప్లాంట్స్ వేసుకోవడం కానీ చేసి ఉండాలి. ఓకే, సో మేక్ ష్యూర్ దట్ ఓకే డ్యూరింగ్ యువర్ మెడికల్స్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డికేడ్ టీత్. ఓకే, పుచ్చిపోయిన పళ్ళు లేకుండా చూసుకోవడం మీ బాధ్యత. అండ్ ఫ్రాక్చర్డ్ లిమ్స్ అంటే ఏంటి? ఒకవేళ చేతులు విరుగున్నా ఎక్కడన్నా అగైన్ యునో దట్ మేక్స్ యూ డిస్క్వాలిఫైడ్ ఫర్ దిస్ పోస్ట్. ఓకే,
ఎలాంటి ఫ్రాక్చర్స్ ఉండకూడదు చేతికి కానీ కాళ్ళకి కానీ. అండ్ హ్యామర్ టో అనేది ఏంటంటే ఇట్లా ఉంటుందన్నమాట. హ్యామర్ టో మన బొటన వేలికి పక్కన ఉండే ఫింగర్స్లో ఏంటంటే సో అలైన్మెంట్ అనేది ఒకవేళ ఎలా ఉన్నట్లయితే మనం దాన్ని హ్యామర్ టో అని అంటాం. దిస్ ఈస్ క్లాటో అండ్ దిస్ ఈస్ మ్యాలెట్ టో. ఓకే, ఒకవేళ మీకు హ్యామర్ టో ఉన్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఇన్ని మెడికల్ రిక్వైర్మెంట్సా? ఎస్, ఇన్ని మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటేనే కదా ఫీల్డ్ వర్క్ చేయాలి. యుల్ బీ ఆన్ ద ఫీల్డ్స్. ఏ సిచ్యువేషన్లో ఎలాంటి ఇన్స్పెక్షన్ చేయాల్సి వస్తుందో మనకి తెలియదు కాబట్టి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మ్యాండేటరీ ఫర్ దిస్ పోస్ట్. ఓకే, ఇన్ని ఫిజికల్ రిక్వైర్మెంట్స్ తర్వాత ఓకే క్యారెక్టర్ కావచ్చు, యాంటీసిడెంట్స్ కావచ్చు. ఓకే, అండ్ ద అప్లికెంట్ క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ మస్ట్ బీ సూటబుల్లీ క్వాలిఫై ఫర్ దిస్ గవర్నమెంట్ సర్వీస్ అని చెప్పి చెప్తున్నారు. డిస్క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ క్యాండిడేట్ హూ అటెంప్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ దేర్ సెలక్షన్ త్రూ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఇంకేదైనా సపోర్ట్ ద్వారా అంటే బ్రైబ్ చేసి మనం ఈ పోస్ట్ తెచ్చుకోవాలి అనుకున్నా కానీ మనల్ని ఈ పోస్ట్కి డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. ఓకే, డీబార్మెంట్ ఫర్నిషింగ్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మనం ఫర్నిష్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇన్కరెక్ట్ అయ్యి ఉంటే అప్పుడు కూడా ఏంటనంటే మనల్ని రిమూవ్ చేయడం జరుగుతుంది, డీబార్ చేసి అప్ టు 5 years వరకు మనకి నెక్స్ట్ ఎలాంటి ఎగ్జామినేషన్స్కి అపియర్ కాకుండా ఉండేలాగా చేయడం జరుగుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ దట్ వీ హ్యావ్. ఒకవేళ అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే దిస్ ఈజ్ ఆల్సో ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, మస్ట్ పొసెస్ ఏంటంటే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, బై ద టైమ్ దిస్ నోటిఫికేషన్ కమ్స్, ఆ టైంకి ఏంటంటే మీకు డిగ్రీ అనేది మీ చేతిలో ఉండాలంటే మీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకొని, రిమెంబర్ దట్ మీ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసుకొని మీ చేతిలో డిగ్రీ ఉన్నట్లయితే ఈవెన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ హూ ఆర్ పర్సూవింగ్ దర్ ఫైనల్ ఇయర్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఓకే, బట్ ఇక్కడ డిగ్రీ ఏంటి? మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇష్యూడ్ బై ద స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీస్ టూ ఆర్ అంటే ఎయిదర్ మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్లో కావచ్చు, మనకి ఎయిదర్ బీటెక్ డిగ్రీ అన్నా ఉండాలి లేకపోతే డిప్లొమా అన్నా ఉండాలి. దట్ ఈస్ ద ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అండ్ డ్రైవింగ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ పారామీటర్ హియర్. ఇక్కడ ఏంటి అని అంటే మనకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే సరిపోతుందా అంటే లేదు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ మనకి వచ్చి అట్లీస్ట్ 3 years అన్నా అయి ఉండాలి. ఇఫ్ యు ఆర్, లెట్స్ అస్యూమ్ దట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్, ఓకే, మీరు 18th ఇయర్లోనే అంటే వెన్ యువర్ ఏజ్ ఇస్ 18, ఓకే, 18th ఇయర్లో మీరు ఒకవేళ లైట్ మోటార్ వెహికల్కి అప్లై చేసుకొని ఉంటే ఓకే, ఆబ్వియస్గా మినిమం ఏజ్ క్రైటీరియా ఫర్ గెటింగ్ ది డ్రైవింగ్ లైసెన్స్ ఇస్ 18 years కదా. 18 years అప్పుడు మీరు ఇమీడియట్గా కానీ డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసినట్లయితే బై ద టైమ్ యూ టర్న్ 21 మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా వచ్చేసి ఉంటుంది. అందుకని ఏంటంటే ఇక్కడ మినిమం ఏజ్ క్రైటీరియా 21 స్పెసిఫై చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మన ఎల్ఎంవి లైసెన్స్ యొక్క అంటే మినిమం డ్యూరేషన్ మనకి వచ్చి అట్లీస్ట్ 3 years అన్న అయి ఉండాలి. దానితో పాటుగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద డ్రైవింగ్ రిక్వైర్మెంట్స్ అన్నమాట, డ్రైవింగ్ లైసెన్స్ రిక్వైర్మెంట్. బట్ దిస్ ఈజ్ ఫర్ మెన్. ఒకవేళ ఉమెన్ అయితే వాళ్ళకి ఏంటి అని అంటే కొంత రిలాక్సేషన్ ఉంది. ఎల్ఎంబి లైసెన్స్ ఉంటే సరిపోతుంది. దాని తర్వాత అట్లీస్ట్ మనం ఒకవేళ మీరు సర్వీస్లోకి వచ్చారు ఉమెన్కి అయితే అట్లీస్ట్ 2 years లోపల మీరు సర్వీస్లోకి వచ్చిన 2 years లోపల ఏంటంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ అబ్టైనింగ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ విత్ ఇన్ ద 2 years అంటే ఫస్ట్ 2 yearsలో కానీ ఉమెన్ కానీ అయితే తెచ్చుకోనట్లయితే హెచ్ఎంబి లైసెన్స్ తెచ్చుకోనట్లయితే దెన్ అక్కడ కూడా ఏంటంటే మిమ్మల్ని పోస్ట్ నుంచి రిమూవ్ చేసడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, దెన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇదంతా అయిపోయిన తర్వాత మనకి పేపర్ 1 పేపర్ 2 అంత సెలక్షన్ అంతా అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితేనే మనకి ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. ఓ మై గాడ్, ఇన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయా? ఎస్, లాస్ట్ మన 2025లో వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఏదైతే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉందో దానికి ఇచ్చిన నోటిఫికేషన్లో ఏంటంటే మన మార్క్స్ ఏంటంటే ఇట్లా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పేపర్ క్యారీస్ 150 marks. గుడ్. సెకండ్ పేపర్లో 150 క్వశ్చన్ ఉన్నా కానీ ఇట్ క్యారీస్ 300 marks.
అర్థమైందా? అంటే టెక్నికల్ పేపర్కి ఇక్కడ చాలా వెయిటేజ్ ఉంది. ఆల్మోస్ట్ 300 మార్క్స్ యూ నీడ్ టు సెక్యూర్ ఇన్ ద టెక్నికల్ పేపర్. అండ్ హియర్ మనకు ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉందని చూస్తే ఈచ్ రాంగ్ ఆన్సర్ విల్ బీ పెనలైజ్డ్ విత్ 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద క్వశ్చన్. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ చూసినట్లయితే అంటే పేపర్ 1లో చూసినట్లయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అంటే 1/3 ఆఫ్ 1 మార్క్ is 0.33 మార్క్స్ విల్ బీ యాక్టింగ్ యాజ్ ద నెగిటివ్ మార్క్ ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ ద క్వశ్చన్ టు బి రాంగ్. వెరాస్ ఒకవేళ పేపర్ 2లో అదే క్వశ్చన్కి మీరు నెగిటివ్గా అంటే తప్పుగా మీరు రాంగ్ ఆన్సర్ పెట్టినట్లయితే సో 1/3 ఆఫ్ 2 మార్క్స్ విల్ బీ 0.67 మార్క్స్. You will be losing 0.67 marks for every wrong answer in paper 2. You need to understand this. Okay, moving to the next part. మీరు ఈ సిలబస్ అంతా చూసారు కదా. మనకి టెక్నికల్ సిలబస్లో ఏంటి అని అంటే ఆల్మోస్ట్ 23 డిఫరెంట్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ది నోటిఫికేషన్. నవ్ వీ హ్యావ్ ఆల్రెడీ లాంచ్డ్ అవర్ AMVI కోర్స్ ఆన్ Driyan e-learning ప్లాట్ఫామ్. ఎక్కడ? Driyan e-learning ప్లాట్ఫామ్లో మీరు ఆండ్రాయిడ్లో కానీ అయితే Driyan e-learning అని డైరెక్ట్గా ప్లే స్టోర్లో కొట్టగానే మీకు ఏంటంటే మన ఈ యాప్ వచ్చేస్తుంది. సో మీరు లాగిన్ అయ్యి ఏం చేయాల్సింది ఏంటంటే ఈ AMVI టెక్నికల్ కోర్స్ని తీసేసుకోవచ్చు. హియర్ వి ఆర్ దిస్ ప్రైజ్, ద ప్రైజ్ ఇస్ నాట్ 30,000 కాదండి ప్రైజ్. వీఆర్ నాట్ ఛార్జింగ్ 30,000. మరి ఇంకెంత ఉంటుంది సార్? మీరు 20,000 అన్నా ఛార్జ్ చేస్తున్నారా? లేదు, 20,000 కూడా కాదు. ఓకే, అట్లీస్ట్ 10,000 అన్నా ఛార్జ్ చేస్తున్నారా? కాదు, 10,000 కూడా మనం ఛార్జ్ చేయడం లేదు. వై? బికాస్ వీ వాంట్ టు బ్రింగ్ దిస్ కోర్స్ ఎట్ ద మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ టు ది స్టూడెంట్స్. ఇవేవి కాదండి, దిస్ ఈజ్ నాట్ ద ప్రైజింగ్ దట్ వీఆర్ ఆఫరింగ్ ఫర్ AMVI కోర్స్. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ప్రైజింగ్ ఫర్ దిస్ కోర్స్ అంటే వీఆర్ offering this course at a price of rupees 6,000 only. This is the pricing of this particular course. ఇదేంటి అని అంటే ఈ కోర్సులో మనకి అన్ని టెక్నికల్ కాన్సెప్ట్స్ ఏవైతే పేపర్ 2లో ఉన్నాయో అవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, ఐ గెస్ యూ అండర్స్టాండ్ ద సింపుల్ పాయింట్. సార్ ఇది ఎవరు టీచ్ చేస్తారు సార్? మోస్ట్లీ అన్ని టాపిక్స్ నేనే టీచ్ చేస్తానండి, ఈ పేపర్ 2కి సంబంధించిన టాపిక్స్ అన్నీ. ఓకే సార్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నాకేంటంటే లాస్ట్ 10 ఇయర్స్గా ఇదే ఫీల్డ్లో ఈ మెకానికల్ టీచింగ్లో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టీచ్ చేస్తూ ఉన్నాను. అండ్ లాస్ట్ 6-7 ఇయర్స్ ఏంటి అని అంటే ఐఎమ్ అసోసియేటెడ్ విత్ ACE ఇంజనీరింగ్ అకాడమీ. సో అక్కడ నేను క్విట్ చేసి ఇప్పుడు ఏంటనంటే నా ఓన్ అకాడమీ Driyan e-learning స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాచ్ ఫర్ AMVI. అండ్ ఐ గెస్ ఓకే యూ విల్ బీ బెనిఫిటెడ్ త్రూ దిస్ కోర్స్. అంటే ఈ కోర్స్లో మనకి ఏంటి అని అంటే సార్ సబ్జెక్ట్ ఒకటే చెప్తారంటే లేదండి, దీంట్లో మనకి నెట్వర్కింగ్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మనం అందరం కలుస్తాం కూడా. ఒకవేళ మీరు హైదరాబాద్ రీజియన్కి సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే మనం మంత్కి ఒక్కసారన్నా సరే అందరం స్టూడెంట్స్ కలిసే ప్రయత్నం చేద్దాం. తద్వారా మనకేమవుతుందనంటే వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో కొత్త పాయింట్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మనము తెలుసుకోవచ్చు. మనకి తెలిసిన పాయింట్స్ ఏంటంటే మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే లైక్ మైండెడ్ పీపుల్ ఒకే దగ్గర ఉంటారో మనకి సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. సో దాట్స్ ద రీజన్ వై వీఆర్ ట్రయింగ్ టు కండక్ట్ ఈవెన్ గెట్ టుగెదర్ కూడా మనం అరేంజ్ చేసేదానికి ట్రై చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ కోర్స్ విచ్ ఈస్ అవైలబుల్ ఆన్లైన్ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ వరకు ఖచ్చితంగా రీచ్ అవుతాయి. మీరు ఇలాంటి వీడియోస్ మీ వరకు రీచ్ అవ్వాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ఇమీడియట్గా లైక్ చేయండి. ఓకే, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది యాస్పిరెంట్స్ ఫ్రమ్ 2015 ఎవరైతే మెకానికల్ స్టూడెంట్స్ ఉన్నారో అందరూ ఈ AMVI పోస్ట్కి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ డీటెయిల్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియాలి. ఓకే, వాళ్ళందరికీ తెలిసేంత వరకు మీరు ఏం చేస్తారంటే షేర్ చేయండి. ఓకే, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం, మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టేసుకోండి. నమస్తే, జై హింద్.